శక్తివంతమైన నగరం నడిబొడ్డున ఎలిసియా మహోన్నతమైన ఆకాశహర్మ్యాల మధ్య దాగి ఉన్న పాత మురికి పుస్తక దుకాణాన్ని చూసింది. వృద్ధాప్య కాగితం మరియు రహస్యం యొక్క సువాసనతో లోపలికి లాగబడిన ఆమె తన చేతుల్లో మెత్తగా మెరుస్తున్న పురాతన టోమ్ను కనుగొంది. ఆమె దానిని తెరిచినప్పుడు పదాలు జీవితంలోకి మెరిసిపోయాయి. రంగులు నృత్యం చేసే మరియు జీవులు చిక్కుల్లో మాట్లాడే అద్భుతమైన రంగానికి ఆమెను రవాణా చేశాయి. అక్కడ ఎలిసియా లుమో అనే కొంటె నక్కతో స్నేహం చేసింది. ఆమె మంత్రముగ్ధమైన అడవులు మరియు మెరిసే సముద్రాల గుండా పురాణ అన్వేషణలలో ఆమెకు మార్గనిర్దేశం చేసింది. ప్రతి సాహసం తన గురించిన రహస్యాలను ఆవిష్కరించింది. ఆమె ఉనికిలో ఉందని ఆమెకు ఎప్పటికీ తెలియని ధైర్యం మరియు వెంబడించడానికి వేచి ఉంది. ఆమె ఈ మాయా ప్రపంచం యొక్క చివరి రహస్యాన్ని వెలికి తీయబోతుండగా ఒక మృదువైన గాలి చివరి పేజీని తిరిగి వాస్తవికతలోకి మార్చింది. ఇంకా ఆమె ఆత్మలోని స్పార్క్ను ఏదీ చెరిపివేయలేకపోయింది. మనం కలలు కనే ధైర్యం ఉన్నప్పుడు పుస్తకాల్లోనే కాకుండా ప్రతి హృదయ స్పందనలో కూడా మాయాజాలం ఉంటుందనే జ్ఞానం.